చిన్న చిన్న సజెషన్ అండి. ఏదైనా వీడియో అంటే మీకు కూడా ఒక పాయింట్ యూస్ అవ్వాలండి. నేను గోంగూర కట్టలు కొన్నాను కదండి. ఎప్పుడైనా మీరు ఆకుకూర గిల్లేటప్పుడు టేబుల్ మీద పెట్టుకుని హైట్గా ఉన్న ప్లేస్లో పెట్టుకొని గిల్లంగానే వాటర్లో వేసి 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత మీరు జాడించి ఉడకబెట్టుకోవడం ఏదో చేసుకోవాలండి. మీరు అలాగే కిందేసి అల్లే ఆకుకూరలు నేల మీద పండుతాయి కదండి. జుట్టు కంపల్సరీ ఎక్కడో చోట తగులుతూ ఉంటుందండి. దానికోసం మరి మన ఇళ్ళల్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. మనకి తెలియకుండా ఫ్లోర్లో జుట్టు ఉంటుందండి. హైట్గా ఉన్న ప్లేస్లో తీసి మీరు అలా నీళ్ళల్లో 10 నిమిషాలు ఊరబెట్టి కడుక్కున్నారంటే మీకు చాలా మంచి బెనిఫిట్స్ అండి. శుభ్రంగానే ఉంటుంది. అలాగే ఇంకొక బ్యాడ్ న్యూస్ అండి. ఏంటంటే ఒక ఆవిడ ఆకుకూర కట్టుకొనేసి ఇలాగే ఫ్రిడ్జ్లో తోసేసిందంట. దానిలో ఏదో చిన్న పాము పిల్లండి, బాగా విషపూరితమైంది ఉందంట. ఆ చలికి అది అటు ఇటు కొట్టుకుని పెరుగు గిన్నెలో పడిందంటండి. ఎప్పుడండి మా చిన్నప్పుడు న్యూస్ అంటే ఫోన్లు లేవు కదా, న్యూస్ పేపర్లో వచ్చింది. తర్వాత ఇంట్లో ఉన్న పిల్లలకి పెరిగేసి అన్నం పెడితే పిల్లలకి సీరియస్ అయ్యి చనిపోయారంట. పెద్దోళ్ళకి అస్వస్థ అయిందంట. తీరా చూస్తే ఆ పెరుగులో విషక్రిమి ఉందంటండి. ఇలా ఎప్పుడు పెట్టకూడదండి కట్టలుగా. ఇది చాలల్లో పొలాల్లో అండి అన్ని క్రిమి కీటకాలు విష సర్పాలు అన్నీ సంచరిస్తాయండి. మీరు ఊడదీసేసి చెక్ చేసి మీరు చక్కగా దాన్ని ఒక పేపర్లో చుట్టుకుని కవర్లో పెట్టి కట్టేయాలండి. మీరు అలాగే తోసేయకూడదు. ఎప్పుడు ఫ్రిడ్జ్లో మాత్రం ఈ తప్పులు చేయకండి. కోసి కడిగేటప్పుడు మాత్రం చక్కగా నీళ్ళలో జాడించి నానబెట్టి 10 నిమిషాల తర్వాత జాడించి ఉపయోగించుకోవాలండి. ప్రతి ఆకుని చెక్ చేయాలి. ఆకు వెనకాల క్రిమికీటకాల గుడ్లు ఉంటాయి.